హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు వచ్చేటప్పటికి నా ఫోన్లో ఏమేం గేమ్స్ ఆడతాను అనేది చూపిస్తాను. ఎక్కువ వాడేది ఇయా గేమ్స్. ఎక్కువ వచ్చేటప్పటికి ఇండియన్ బైక్ గేమ్ ఆడతాను. ఆ తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇది వార్ ఆఫ్ కింగ్స్ ఆడతాను. ఇది చాలా బాగుండేది వార్ ఆఫ్ కింగ్స్. కాకపోతే వార్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే ఆడగలరు. అంటే ఉట్టి సోల్జర్స్ గేమ్స్ కాకుండా ఇది కింగ్డమ్ గేమ్. ఇది వచ్చేటప్పటికి నేను ఇండియన్ బైక్ గురించి చూపిస్తాను. ఇది కొందరికి అయిపోయింది కాబట్టి ముందు దీన్ని స్టార్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి ఆఫ్లైన్ గేమ్. ఇంటర్నెట్ దీంతో ఏం సంబంధం ఉండదు. డేటా కూడా తక్కువే ఉంటుంది. మ్యాక్సిమం 500 MB కూడా ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఇది వచ్చేటప్పుడు చీట్ కోడ్స్ ఉంటాయి. 1000 కొడితే ఇలాంటి కార్ వస్తుంది, 2000 కొడితే ఇంకో కార్ వస్తుంది, రేంజ్ రోవర్ కారు. ఒక్కో దానికి ఒక్కో చీట్ కోడ్ ఉంది. ఇక్కడ మొబైల్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, మూవ్ ఆన్ చేసే దగ్గర మొబైల్ సింబల్ ఎంటర్ చేస్తే డయల్ ప్యాడ్ వస్తుంది. ఆ డయల్ ప్యాడ్లో మనం ఎంటర్ చేస్తే కోడ్స్ ఉంటాయి. కోడ్స్ ఎంటర్ చేస్తే వస్తాయి అనమాట. ఈ కార్కి వచ్చేటప్పుడు 1000. మనం దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటి ఎదురుగా వాడు గేమ్ మోడ్ సెట్ చేసింది కార్కి అయితే. ముందర వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ ఉంటుంది. మనకి గన్స్ అన్నీ ఉంటాయి కదా, అండ్ గన్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే గన్స్ వస్తాయి. AK-47, స్నైపరు, రాకెట్ లాంచరు, స్టిక్కీ బాంబ్స్ అవి ఇచ్చి ఉన్నాడు మాన్యువల్గా అయితే. దాన్ని యూస్ చేసుకొని మనం ఆడుకోవచ్చు. హెలికాప్టర్ కూడా ఉంది. 8000 ఎంటర్ చేస్తే హెలికాప్టర్ వస్తుంది. మామూలుగా అయితే ఇది నేను కాల్ ఇస్తే వాళ్ళు రిటర్న్ ఫైర్ చేస్తారు పోలీస్ స్టేషన్లోకి వస్తే. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఏమైందో తెలియదు, వాళ్ళైతే షూట్ చేయలేదు. ఒక బుల్లెట్ కూడా వాళ్ళది ఆడలేదు. మామూలుగా చూడండి, మామూలుగా ఇలా షూట్ చేస్తే వాళ్ళు రిటర్న్ ఫైర్ చేస్తారు. కేసులు పడే కొంది పోలీసు వాళ్ళు వచ్చి షూట్ చేస్తారు. ఇది మన పోలీస్ స్టేషన్కి వచ్చాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఫైర్ చేయాలి. కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు ఆ రోజు. నేను రికార్డ్ చేసే టైంకి చేయలేదు. కానీ బాగుండేది సింగిల్గా ఆడుకోవడానికి. ఆఫ్లైన్లో కావాలి, నెట్తో ఇంకా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి ఈ గేమ్ మంచిగా సూట్ అయ్యింది. నెట్తో ఆడే గేమ్స్ ఉన్నాయి, తర్వాత అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గేమ్స్ GTA 5 దగ్గరలో ఉంటాయి, కానీ GTA 5 కాదు, అది గ్రాండ్ క్రైమ్ అంటారు. బాగానే ఉంటుంది. అది వచ్చేటప్పటికి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లోనే ఉంది. అది 1 GB పైన ఉంది. మీకు ప్రాబ్లం లేదు అలా అనుకుంటే, లేదంటే వైఫైతో అయినా కనెక్ట్ చేసుకుని ఆడుకునే పని అయితే. ఎందుకంటే మొబైల్ డేటాతో యూస్ చేసుకోవడానికి దీంట్లో మ్యాక్సిమం చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బుల్లెట్స్ వచ్చేటప్పుడు కింద ఫైర్ కాలేదు, కానీ ఇది వచ్చేటప్పుడు బ్లాస్ట్ అయ్యింది కాబట్టి మ్యాక్సిమం వర్క్ అయ్యిద్ది. అందరి మీద వేసి చూస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా, అందువల్ల. బ్లాస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, కోడ్ అవుట్ కొడుతున్నాను ఫ్లైట్ది. అది కొట్టంగానే అలా వస్తుంది. ఇంకా తర్వాత నార్మల్గా ఎక్కేసి మనం ఉన్నాయి కదా సెట్టింగ్స్ పైగానే వేసి, ఇంకా తర్వాత లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. మామూలు కార్ ఎలా తోలుతాం అలా యాక్సిలేటర్ టైప్లో అవి ఉంటాయి. ఇంకా పైది వచ్చేటప్పటికి టర్నింగ్ ఎడ్ సైడ్ చేసుకోవాలనే దాన్ని మామూలుగా ఎలా రొటేట్ అవుతామో అలా రొటేట్ చేయటమే. సింపుల్గా అయితే ఉండిద్ది, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, పెద్దలకు కూడా బాగానే ఉండిద్ది. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే కొంచెం బాగుంది కాబట్టి గ్రాఫిక్స్ అవన్నీ ఆడుకోవచ్చు బాగానే. ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంటే క్షమించండి. మైక్ ఇంకా కొనలేదు, కొనిన తర్వాత ఇంకా మంచిగా చేస్తాను. ఓసారి రాకెట్ లాంచర్ వాడి చూస్తాను చూడండి. మామూలుగా అయితే బ్లాస్ట్ అవ్వాలి, ఏందో రాకెట్ లాంచర్ కూడా పని చేయలేదు. ఏమైందో మరి. స్నైపర్ అయితే ఆయన గన్స్ అయితే పని చేసినాయి, కానీ బ్లాస్టింగ్కి సరిగా పని చేయలేదు. అది కూడా గన్ ఫైర్ చేస్తే. హాయ్ గైస్, ఇంకో గేమ్ గురించి కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి ఇంకో గేమ్. ఇది వచ్చేటప్పటికి ఆన్లైన్ గేమ్, ఆఫ్లైన్ గేమ్ అయితే కాదు. నెట్ అయితే ఉండాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి 1 GB పైన పట్టిద్ది. ఒక 1.5 GB అలా ఉంటే ఎక్కేస్తుంది. తక్కువే ఉంటుంది, కాకపోతే డేటా కొంచెం మీకు ప్రాబ్లం లేకుండా మంచి ప్లేస్లో ఉంటే అలా సూట్ అవుతుంది. నేను వైఫై కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు ఆన్లైన్ గేము, ఆన్లైన్ ప్లేయర్స్ కూడా వస్తారు మధ్యలో. ఇంకా వాళ్ళది కూడా హడావిడి ఉంటుంది అనమాట.
కావాలంటే మీరు లిమిటెడ్ నెంబర్స్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య నేను ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా పూర్తి తెలియదు. తెలిసే కొంది కొన్ని రోజులు టైం తీసుకొని మొత్తం గేమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి చూపిస్తున్నా గేమ్ మొబైల్ గేమ్స్ ఏమేమి బాగుంటాయి అనేది చూడండి. డేటా అయితే కరెక్ట్గా ఉండాలి దీనికి, లేదంటే టైం పట్టింది, ల్యాగ్ తీసుకుంటుంది, కొన్నిసార్లు వెనక్కి కూడా తీసుకెళ్తుంది అదనమాట. కొంచెం GTA 5కి దగ్గరలో ఉంటుంది, GTA 5 అయితే కాదు. ఇది వచ్చేటప్పుడు బాగా పెద్ద గేమ్, అది అసలు మొబైల్లో ఆడటం కూడా కుదరదు. ఇంకా వాడు కనిపిస్తున్నాడు కదా, ఆన్లైన్ ప్లేయర్స్ వచ్చేటప్పటికి మన ముందులో ఎలా అదే అంటే మొత్తం క్లియర్గా ఉండదు, కొంచెం బాక్స్ ఎలా ఉందో మనం అడుగుదాం అలా ఉంటారు ఆన్లైన్ ప్లేయర్స్. పైన పేర్లు కూడా కనిపిస్తుంటాయి, కార్స్ అన్నీ కొంచెం రియలిస్టిక్గా అయితే ఉంటాయి గైస్. దీంట్లో వచ్చేటప్పటికి కేసులు పడతాయి, కేసులు పడేస్తుంది, ఇంకా పోలీసులు ఎక్కువ మంది వస్తుంటారు. కొన్ని ప్లేసులు ఉంటాయి కదా అక్కడ వచ్చేటప్పటికి, అంటే మనం పనిచేసేవాడి వాళ్ళు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు మనకి సపోర్ట్ చేస్తారు, రిటర్న్ ఫైర్ ఇస్తారు. మన మీద ఏమైనా ఫైర్ చేస్తే, మనం ఫైర్ చేసినా కూడా మనల్ని చంపేస్తారు వాళ్ళని. మనం వాళ్ళ వాళ్ళు షూట్ చేస్తే వాళ్ళు కూడా మనల్ని చంపేస్తారు. ఇంకో చూడండి, ఇది వచ్చేటప్పటికి ఒక సేఫ్ హౌస్, ఇక్కడికి మనం వస్తే మన వాళ్ళు సేవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళు కలుస్తారు మనల్ని ఏమైనా కాల్చడానికి వస్తే, పోలీసులు అలా వచ్చిందంటే వాళ్ళు కాపాడతారు మనల్ని. అలా అని చెప్పేసి మనోళ్ళే కదా అని చెప్పేసి ఉట్టి ప్లేసే కదా అని చెప్పేసి షూట్ చేస్తే ఏం చూడరు, మనల్ని కూడా చంపేస్తారు. పైన హెలికాప్టర్ ఉంది, చూసిండ్రో లేదో. ఇప్పుడు ఆ పక్కన గన్ ఉంది కదా, గన్ మనం తీసుకోవచ్చు. ముందులకి బోర్డ్స్ అవి ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. అవన్నీ మనం ఎక్కొచ్చు కావాలండి. నాకైతే ప్రజెంట్ ఇప్పుడు దోలే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీకోసం చూపించడానికి వరకు ఇలా వచ్చాను. కావాలంటే ఎక్కడికైనా నా మ్యాప్ పైన కనిపిస్తుంది కదా, ఆ మ్యాప్ సెట్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా ఎలా అంటే GPS టైప్ చూపిస్తుంది, మనం వెళ్ళిపోవచ్చు అటు సైడ్. ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కావాలంటే మనం నచ్చితే డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. లాక్స్ ఓపెన్ అయ్యే కొంది సిటీస్ ఇంకా ఓపెన్ అవుతుంటుంది. నేను కొంచెమే ఆడాను కాబట్టి ఎక్కువ దూరం పోవడం కుదరదు, కాకపోతే లిమిటెడ్ మనకి ఉన్న లెవెల్ ఓపెన్ అయ్యేంత వరకు బాగానే ఆడుకోవచ్చు. నేను ఆడే టైంకి ఒక ప్లేయర్ వచ్చి రచ్చరచ్చ చేసిండు, అది కూడా చూపిస్తాను. పైన హెలికాప్టర్ ఉంది కదా, దాని కాడికి వెళ్తాను. పక్కన లిఫ్ట్ టైప్లో ఒకటి ఉంది కదా, అది ఎక్కేస్తే మనం డైరెక్ట్ పైకి తీసుకెళ్తుంది. అది హెలికాప్టర్ బాగానే ఉంటుంది ఇది, కాకపోతే ఒకసారి చూడండి, నేను ఆడి చూపిస్తాను. అంటే చూడటానికి బాగుంది కదా అని. వచ్చేటప్పటికి మనకి కంటిన్యూగా అయితే కవరింగ్ ఇయ్యారు గైస్. కాసేపు వచ్చిన వాళ్ళంతవరకు షూట్ చేసి కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మన ప్లేస్కి సేఫ్ హౌస్ ప్లేస్ కొన్ని పోలీసులు వచ్చారంటే వాళ్ళు షూట్ చేస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు అనమాట. అలాగే నిలబడి ఉండరు, వాళ్ళు చూసుకుందాం అన్నట్టుగా. అది కింద ఒక ప్లేయర్ వచ్చి కాల్చిండు, దాంతో మన వాళ్ళు రిటర్న్ ఫైర్ చేస్తున్నారు. ఒకరైతే కాదు, ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. చూడండి, అందరూ షూట్ చేస్తున్నారు. మనోడు వచ్చేటప్పటికి ఆన్లైన్ ప్లేయర్ మన టైప్ హెల్ప్ చేయాలని ఉంది, కానీ కాకపోతే మీకు తెలియాలి కదా, అందువల్ల నేను హెల్ప్ చేయట్లేదు, చూపిస్తున్నాను. చూడండి, అందరు కలిసి ఎలాంటి కూడా షూట్ చేస్తున్నారు. ఇంకా మారిపోతున్నారు, ఇలాంటి సైడ్ పోయిండు ఆల్రెడీ. మళ్ళీ షూట్ చేస్తున్నాడు. అలా ఉంటారు గైస్, ఈ ప్లేయర్సే కదా, ఏం చేయరు అనుకోవడానికి లేదు, చేస్తారు వాళ్ళు కూడా. మనం పని చేస్తే పని కూడా చేస్తారు. ఇంకా చెప్పాలంటే మనం ఒక మోటార్ సైకిల్ ప్లేయర్ని ఒకవేళ ట్రక్ తోస్తుంటే ట్రక్ తీసుకుంటే దగ్గరలో ఉన్న పోలీసు ఉంటే పోలీస్ దగ్గరికి కంప్లైంట్ చేస్తే పోలీసు కూడా రిటర్న్ ఫైర్ చేస్తారు మన మీద. బాగానే ఉండదు గేమ్ అయితే. ఆడి చూడండి, ఆ ఛానల్లో పెట్టున్నాను. నేను తెలీదు అసలు కంప్లైంట్ ఇస్తాను తెలియదు. నేను మామూలుగా ట్రక్ తీసుకుని ఉంటే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే సర్లే అని చెప్పేసి వాడు అటు ఇటు ఏదో మనిషి కంగారు ఉన్నట్టు పడేలేక సరే ట్రక్ తీసుకుంటే వాడు ట్రక్ ఏం పట్టించుకోకుండా ఇంకంతే అటు ఇటు పోయి పక్కనే పోలీసు వాడు కనిపించిండు. వాడి దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వాడికి కాల్చడం స్టార్ట్ చేసిండు. నాకు ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంది చూడండి.
ఇంకా చూడండి గాయస్, మామూలుగా గేమ్ సౌండ్ అయినా ఎలా వస్తుంది అనేది ఇంకా మాట్లాడకుండా చూపిస్తాను. చూడండి ఆ సౌండ్స్ అని. దీంట్లో వచ్చేటప్పటికి మనం ఏమైనా కార్లు కొనుక్కుంటే ఆ కార్లు మనం ఎక్కడైనా దూరంలో ఉన్నప్పుడు మన దగ్గర వెహికల్ అయినప్పుడు ఆ కార్ని మనం అంటే మనం అంటే మన కార్ సింబల్ నొక్కితే ఆ కార్ మన దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కొనుక్కున్న కార్ అయితేనే వస్తుంది, పక్కన వాళ్ళ కార్ అయితే రాదు. అది ఇందులో ఉండేది.